ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు వాదా ప్రసాదరావు మండపేటలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెప్టెంబర్ 1వ తేదీన మండపేట సూర్య కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు ఆత్మీయ అభినందన సన్మాన సభ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు ఈ అభినందన సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అలాగే మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వైస్ ఎంపీపీ దేవు వెంకటరాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న కాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభకు మండపేట సూర్య కన్వెన్షన్ లో ఏర్పాటు చేశామని, పార్టీ రహితంగా రాష్ట్ర నాయకులందరినీ ఒకే వేదికపై తెచ్చి జరిగే ఈ సన్మాన సభకు అంతా విచ్చేసి తమ సామాజిక వర్గ బలం చూపాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఐక్య కాపునాడు కార్యనిర్వాహక అధ్యక్షులు గాదంశెట్టి కొండలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సోదరి మండలంతా విచ్చేసి జయప్రదం చేయాలన్నారు. దేవు వెంకటరాజు శ్రీను అంటారండి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామం చెందిన దేవు శ్రీను మాట్లాడుతూ ఉన్నా. కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్న వారు కాపు నాయకులు ప్రజాప్రతినిధులందరినీ కలవటం జరిగిందండి అయ్యా. ప్రతి ఒక్కరూ సానుకూలంగా మండపేటలో జరగబోయే కాపు మహాసభకి సెప్టెంబర్ 1వ తారీఖున సూర్య ఫంక్షన్ హాల్లో ప్రజల నుంచి ఎన్నుకోబడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారందరినీ కూడా సన్మానం జరుగుతూ ఉంది. ఈ సన్మానానికి మా రాష్ట్ర అధ్యక్షులు వాదా ప్రసాదరావు గారు అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి కాపు సోదరుడు, సోదరి మణి ప్రతి ఒక్కరూ కూడా ఈ మండపేట ఈ వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో నెక్కినా ఆ నియోజకవర్గంలోనే సన్మానాలు జరగటం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులు, నెక్కిన నాయకులు అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాపుల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ వేదిక, ఆ సమస్యల్లో భాగంగా 5 సంవత్సరాల్లో కాపు సమస్యలను తీర్చడంలో భాగంగా మా బాధలు చెప్పుకోవటమే కాదు, నెగ్గినందుకు వారికి అభినందన సభ ఏర్పాటు చేయటానికి మరి యొక్క మహత్తరమైన కార్యక్రమానికి కాపు సోదరులందరూ ఎక్కడ ఉన్నా ఈ సభకు హాజరవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై కాపు, జై జై కాపు. అందరికీ నమస్కారం. నా పేరు వాదా ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మేము మాట్లాడే విషయం ఏంటంటే, రాష్ట్రం నుండి కాపు ప్రజాప్రతినిధులు అందరు కలిపి సన్మాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళు దిగసినందున వాళ్ళకి విజయోత్సవ సభలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో 1/9/2024 అంటే సెప్టెంబర్ 1వ తారీఖున మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మేము ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇంతవరకు కూడా కాపులకి జరుగుతున్న అన్యాయం, కాపులకి మీద ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం గత 56 సంవత్సరాలుగా కాపు తాలూకు సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా అవి పరిష్కారం కాని పరిస్థితిలో ఈరోజు చట్టసభల్లో మా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా సమస్యల మీద కూడా పోరాటం చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం కోసమని, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ఇంతమంది ఒకేసారి చట్టసభలో ఉండడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. దాన్ని ప్రశ్నించుకుని వాళ్ళందరూ కూడా ఒకే వేదిక పైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలంటే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి
రాష్ట్రం నలుమూల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఇది అత్యంత అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి కాపు ప్రజాప్రతినిధుల సభకి కాపులంతా కూడా ఇచ్చేసి జయప్రదం చేయాలని మనందరి ద్వారా సంఘీభావం తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.